మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా ప్రోగ్రాం నిజంగా ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న అన్యాక్రాంతమైన చెరువులు కానీ భూములు కానీ కబ్జా గురైన భూములను కాపాడాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న. మన రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా మరి డిపార్ట్మెంట్ అంటే కొత్తగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి రాజధానిలో హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, అట్లాగే నాలాలు ఏవైతే కబ్జా గురైనవో వాటిని అన్ని కూడా సర్వే చేస్తున్న పరిస్థితి ఉన్నది. అది కబ్జా గురైన కొన్ని కూలగొట్టడం కూడా జరిగింది. ఇది మంచి పరిణామం. కానీ ఇవాళ కబ్జా గురైనటువంటిది హైదరాబాదే కదా, అన్ని జిల్లాలలో అన్ని మున్సిపల్ పట్టణాలలో కబ్జాకు గురైనవి. వాటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టాలి. వాళ్ళ సిద్దిపేట కానీ అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో మరి కుంటలు ఉన్నట్టు సిద్దిపేటలో చాలా కుంటలు మరి కనుమరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. కప్పల గుంట కానీ వాళ్ళ ఇంకోటి గుళ్ళగుంట కానీ ఇటువంటి అన్ని కూడా మొత్తం కనుమరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. అసలు కుంటలు అనేటి అప్పుడు ఆ కుంటలను ఆ చెరువులను ఏర్పాటు చేసింది నీటి స్టోరేజ్ గురించి ఏర్పాటు చేశారు. దాంట్లో పట్టభూమిలో ఉండొచ్చు, కానీ దాన్ని ఏక్ ఫసల్ అంటే ఒకటే ఫసల్గా పంట వేసుకొని మిగతా ఫసల్ అంతా కూడా నీటి నిల్వను ఉండేటట్టు దానికి మరి విధానాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా ఇవాళ పట్టభూమి అని చెప్పి లేకుంటే ఇంకోటి అని చెప్పి మొత్తము రిజిస్ట్రేషన్ చేసి కబ్జాలకు గురై ప్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ ఒకనాడు తోటి పరిష్కారం కాదు. ఇది ఎప్పటికప్పుడు దీని మీద ప్రభుత్వము ఒక పర్యవేక్షణ ఉండాలి. ఇప్పటిదాకా కబ్జాకు గురడానికి కారణం ప్రభుత్వమే, మళ్ళీ ప్రభుత్వ అధికారులే. ఇవాళ అటువంటి ఈ వాటిని అన్నింటినీ కూడా తీసేయాలి. మరి మొత్తం కూడా కబ్జాలన్నట్టు కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అట్లాగే వాటిని మరి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడేమో నిర్మాణానికి అనుమతి ఇచ్చారు, ఇప్పుడేమో కూలగొడతా ఉన్నారు. ఆ నిర్మాణానికి అనుమతి ఎందుకు ఇచ్చారు? మరి కబ్జా అవుతుంది, బఫర్ జోన్లు ఉన్నది, FTL లో ఉన్నది అని చెప్పి తెలిసి కూడా నిర్మాణాలకు ఎందుకు అధికారులు అనుమతి ఇచ్చారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ కొంతమందికి పేదలు అంటే కొంత మిడిల్ క్లాస్ ఉద్యోగులు పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పి ప్లాట్లు కానీ అట్లాగే అపార్ట్మెంట్లలో ఇండ్లు కానీ కొనుక్కున్నారు. ఇవాళ ఎక్కి వాళ్ళని గొడగొడితే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలి. ఇది ఒక రాజకీయ క్రీడగా కాకుండా నిజంగానే చిత్తశుద్ధితోటి అన్ని వాటిని కూడా మరి నష్టపోయిన వాళ్ళకు, పేద ప్రజలకు అట్లాగే మిడిల్ క్లాస్ లో నష్టపరిహారం, పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే కబ్జాకు గురి చేసారో వాళ్ళన్నిటి కూడా కూలగొట్టి వాటిని మరి ప్రభుత్వము ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. మరొక స్థానిక వ్యక్తితో మాట్లాడు. చెప్పండి అన్న. హైడ్రాకు సంబంధించి హైదరాబాద్ పట్టణంలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. ఈ డిపార్ట్మెంట్ ను సంబంధించి స్వాగతిస్తున్నప్పటికీ ఇది రాజకీయ జోక్యం కాకుండా రాజకీయాలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ అంటే గిట్టని BRS కావచ్చు, BJP కావచ్చు, MIM కావచ్చు, ఇట్లా ఈ పార్టీలను పెట్టుకొని ఎవరైతే లొంగరో మా పార్టీలకు రారని చెప్పి లొంగనటువంటి వాళ్ళ మీద ఈ బంపర్ జోన్ అని చెప్పేసి ఇట్లాంటి హైడ్రా తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేసే చర్య కాకుండా నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలందరికీ మేలు చేకూర్చేలాగా ఎక్కడైతే బంపర్ జోన్ లో ఉన్నటువంటి కబ్జా గురైనటువంటి భూములు ఏవైతున్నాయో వాటిని వెలికి తీయాలి. అందులో నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిని కూలగొడుతున్నారు. అయితే కూలగొట్టేదానికి కూడా ఒక పద్ధతి ఉంది. నోటీసులు ఇవ్వాలి, దానికి సంజాయిషి ఇవ్వాలి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు కూడా స్పందించకపోతే నిజంగానే ప్రభుత్వం ఆ రకమైనటువంటి అజమాయిషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతటి వారినైనా సరే వారిని ఖచ్చితంగా దీనిలో సహించేది లేదని చెప్పి సీఎం సాక్షాత్ చెప్తున్నాడు. అట్లాంటి వాటిని ఏంటంటే ముందస్తు చర్యలు కూడా చేపట్టి ఆ రకంగా చేయాలనేది కూడా మేము హితవు పలుకుతున్నాం. అట్లా చేయకుండా రాజకీయ కక్షతో చేస్తే మాత్రం ఇది సహించేది కాదని చెప్పేసి, ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చింది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, BRS ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో కబ్జాలు గురిగాలి, అంతకంటే ముందు కూడా కబ్జా గురైనటువంటి పరిస్థితి. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం BRS ప్రభుత్వం రెండు ఆ రకమైనటువంటి పరిపాలన చేసిన సందర్భంలోనే కబ్జా గురైనాయి. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకొని ఏవైతే రాజకీయ కక్ష కాకుండా నిజంగా కబ్జా గురైనటువంటి
ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రజలకే అంకితం చేయాలి. అక్కడ వాటిని కూడా ప్రజలకే అంకితం చేసి ప్రజా సంక్షేమం కోసం, ఎందుకంటే వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నటువంటి తరుణంలో ఇది శుభ పరిణామమే. ఎందుకంటే చెరువులు కుంటలు అనేటువంటిది నీటి నిలువ ఉంటే మళ్ళీ తిరిగి వర్షాలు పడడానికి, వాతావరణ ఆక్సిజన్ అందడానికి, హైదరాబాద్ సుభిక్షంగా ఉండడానికి, ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏకిన కొట్టుకోపోకుండా ఇది ఉపయోగపడుతుంది. కానీ అది రాజకీయ కక్ష ధోరణిగా ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా హైదరాబాద్లోనే కాదు, అనేక ముఖ్యమైన పట్టణాలు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఈ రోజు హైదరాబాద్ తర్వాత పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నటువంటి నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, సిద్దిపేట కానీ, ఇలాంటి పట్టణాలు అన్నిటి కూడా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అన్ని పట్టణాలకి విస్తరించే విధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయో, చెరువులు కుంటలకు కబ్జాకు గురవుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక కమిటీ చేసి, కమిటీ రూపంలో ఆ రకంగా కింది స్థాయి కూడా తీసుకెళ్లి ప్రభుత్వ భూముల్ని, చెరువులు కుంటల్ని కాపాడి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నాం. విన్నారు కదా, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, నేటి ప్రభుత్వాలు కాదు, కబ్జా గురైనది వాస్తవమే అయినప్పటికీ అందులో ప్రభుత్వ అధికారుల తప్పిదం కూడా ఉండొచ్చు. అయితే పేదలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎంత కఠినంగా అంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎంత కఠినంగా శిక్షించాలని కూడా ఒక ప్రత్యేక చట్టం కూడా, హైడ్రా కూడా ఒక చట్టంగా చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మానవ మనుగడ కొనసాగించాలంటే, మంచిగా జీవించాలంటే, ప్రజలు కూడా స్వచ్ఛమైన వాతావరణంలో కొనసాగాలంటే కూడా నిజంగా చెరువులు కుంటలు కూడా కాపాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.